నేను చెయ్యగలను అనే నమ్మకం నీకు ఉంటే ఎలా చెయ్యాలి అనే మార్గం అదే కనిపిస్తుంది. ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి. అది క్రింద పడకుండా ఉండాలి అంటే గాలి కావాలి. కానీ ఇవి రెండూ ఎవరికీ కనిపించవు. మీరు కూడా అంతే. అందరికీ మీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. మీరు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు. డబ్బు పేదోడి దగ్గరికి రాదు. మధ్యతరగతి వాడి దగ్గర ఉన్నా మిగలదు. ఉన్నోడి దగ్గర దీనికి విలువ ఉండదు. మీ దగ్గర విషయం ఉన్నప్పుడు మాట్లాడడానికి సిగ్గుపడకండి. మీ దగ్గర విషయం లేనప్పుడు మౌనంగా ఉండడానికి భయపడకండి. అప్పుడే ఏదైనా నేర్చుకోగలరు, ఎక్కడైనా రాణించగలరు. అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమేనని నమ్ముతుంది ఈ సొసైటీ. పూరిగుడిసెలో ఉన్నవాడు పచ్చి నిజాన్ని చెప్పినా అబద్ధమని నమ్ముతుంది. అతినిద్ర, బద్ధకం, భయం, కోపం, నిరాశావాదం ఈ 5 అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటున దగ్గరకు రానిస్తే లైఫ్లో సుఖపడడం జరగదు. మనం గతం గురించి ఆలోచించకూడదు, కన్నీరు వస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచించకూడదు, భయమేస్తుంది. చిరునవ్వుతో వర్తమానాన్ని ఆస్వాదిస్తే సంతోషం మన సొంతమవుతుంది. నీవు ఏడుస్తూ ఉంటే ఏడిపించేవాళ్ళు ఏడిపిస్తూనే ఉంటారు. ఒక్కసారి ఎదురుతిరిగి చూడు, భయపడి పారిపోతారు. లక్షలు పోసి గడియారం కొన్నంత మాత్రాన నీ టైం ఏమీ మారిపోదు. మారవలసింది టైం సెట్ కాదు, నీ మైండ్ సెట్. చీకటి నలుపని, వెలుగు తెలుపని అందరికీ తెలుసు. కానీ పోరాడితేనే గెలుపని కొందరికి మాత్రమే తెలుసు. చక్కెర తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా లైఫ్కి మంచిది కాదు. ఈ క్షణం ఇంపార్టెంట్ అని ప్రతిసారి అనుకుంటూ ఉంటాం, కానీ ప్రతి క్షణం దాన్ని మర్చిపోతూనే ఉంటాం. గతం అనేది ఓ వేస్ట్ పేపర్, ప్రస్తుతం అనేది ఓ న్యూస్ పేపర్, భవిష్యత్తు అనేది క్వశ్చన్ పేపర్ లాంటిది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చదివి రాయాలి. లేదంటే నీ బ్రతుకు టిష్యూ పేపర్ అయిపోతుంది. నాకు తెలుసు అనుకోవటం పర్వాలేదు, అంతా నాకే తెలుసు అనుకోవడం కరెక్టు కాదు. ఈ ప్రపంచంలో మనకు తెలియని విషయాలు ఇంకా చాలా మిగిలే ఉన్నాయి, మర్చిపోకు. మనకు నచ్చినట్లు బ్రతకాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ 90% మంది జీవితాలు వాళ్ళకి నచ్చకుండానే గడిచిపోతాయి. పోరాడాలనుకుంటే నీతో నువ్వు పోరాడు. గెలవాలనుకుంటే ముందు నీపై నువ్వు గెలువు. నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్లే. బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే, బంధాలను కలిపే శక్తి మాత్రం ఒక్క చిరునవ్వుకే ఉంది. అందుకే ఎప్పుడూ నవ్వుతూ ఎదుటివారిని నవ్విస్తూ సంతోషంగా జీవిద్దాము. భయపడుతూ కూర్చుంటే బతకలేవు. తప్పో ఒప్పో చేసి చూడు, గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఓటమి పాలైతే తర్వాత ఏం చెయ్యాలో నేర్పిస్తుంది. తెలివితేటలు ఉన్నాయని ఇతరులను మోసం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి. ఎందుకంటే దేవుడు అందరికంటే తెలివైనవాడు. ఖచ్చితంగా నీకు గుణపాఠం చెప్తాడు. ఎంత ప్రాముఖ్యత ఇస్తామో అంత చీపైపోతాం. ఎంత అందుబాటులో ఉంటామో అంత లోకువైపోతాం. తగిలిన దెబ్బనైనా మర్చిపోవచ్చు, కానీ పొందిన మేలును ఎప్పటికీ మర్చిపోకూడదు. ఒక పని చేసే ముందు 1000 సార్లు ఆలోచించు, పర్వాలేదు. కానీ పని మొదలుపెట్టిన తర్వాత 1000 అడ్డంకులు ఎదురు వచ్చినా వెనుతిరగవద్దు. కష్టపడితేనే తెలుస్తుంది బ్రతుకు విలువ. దూరమైతేనే తెలుస్తుంది మనిషి విలువ. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం. కొన్ని సందర్భాలలో చిరునవ్వే సరైన స్పందన. జీవితం చాలా చిన్నది, కానీ మనకు నచ్చినట్టు మనం బ్రతకాలి అనుకున్నప్పుడు తెలుస్తుంది జీవితం ఎంత పెద్దదో. నువ్వు నమ్మిన వాళ్ళు మోసం చేస్తే కుమిలిపోకు. గుడ్డిగా నమ్మడం నీ తప్పేనని సరిపెట్టుకో. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, దేవుడనేవాడు ఒకడున్నాడు. లెక్క సరిచెయ్యకుండా వదిలిపెట్టాడు. ఒకసారి వద్దని వదిలేసిన వాళ్ళు మళ్ళీ పిలిచారని పరిగెత్తకండి. వెళ్లే ముందు ఈసారి చేసే అవమానం ఇంకెంత ఘోరంగా ఉంటుందో ఊహించుకోండి. ప్రతిసారి మీకు ఓటమి ఎదురవుతుంది అంటే మీ గమ్యం ఇది కాదని అర్థం. వెళ్లే దారి అయినా మార్చండి, లేదా ప్రయత్నించే పద్ధతినైనా మార్చుకోండి. ఆకలి తీరాక అన్నాన్ని, ఆపద తీరాక ఆదుకున్న వారిని అలుసుగా చూడకూడదు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, ఆపద మళ్ళీ వస్తుంది. చెప్పులు వేసుకొని గుడిలోకి వెళ్లడం, చెప్పుడు మాటలు విని గొడవలకి వెళ్లడం రెండూ ఒక్కటే. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివించేది తమ ఆకలి బాధను తీరుస్తారని కాదు, అన్నం కోసం ఎవరి ముందు చెయ్యి చాచకుండా బ్రతుకుతారని. ఈ రోజుల్లో బుసలు కొట్టే పాముల కంటే గుసగుసలాడే మనుషులే చాలా ప్రమాదకరం. ప్రయత్నం నీ ధర్మం, ఫలితం దైవ నిర్ణయం. పరిస్థితులు కాల నిర్ణయం ఎదుర్కోవడం నీ మనోధైర్యం. అరిస్తే గెలిచినట్టు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు.
సమయానికి తగ్గట్టుగా ఉండటమే మనిషి గొప్ప లక్షణం. ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకు. ఒక్కసారి అడిగితే సాయం, అదే సాయం పదే పదే అడిగితే చేతగానితనం. వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బతకడం నేర్చుకో. అప్పుడు నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది. మనిషి సాధించాలనుకున్న గమ్యం చిన్నదైనా పెద్దదైనా మనిషికి ఎప్పుడూ తన మీద తనకు నమ్మకం ఉండాలి. లేకుంటే ఏ గమ్యాన్ని సాధించలేడు. సంతోషం అనేది 10,000 ఖర్చు పెట్టి 10 ఊళ్ళు తిరిగితే రాదు. మన అనుకునే వారితో 10 నిమిషాలైనా ప్రేమగా మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.